నీట్ రీ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ పునర్పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహించాలనే పిటిషన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో పరీక్షను యథాతథంగా పెన్ అండ్ పేపర్ విధానంలోనే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమయాభావం అలాగే పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. నీట్ రీ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ పునర్పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహించాలనే పిటిషన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో పరీక్షను యథాతథంగా పెన్ అండ్ పేపర్ విధానంలోనే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమయాభావం అలాగే పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.